ఓం నమో వెంకటేశాయ. నిర్వాణ సుఖ సంవిద్రూప గీర్వాణ గణ సంపద్రూప గోవింద గోవింద. యది సత్యపరాధృతిరస్తి శుభా ప్రచురాత్మపదామతిరుద్భవిత యది సత్యతనోస్తవ సన్మతిగా గతిరస్తి తదా మమ సాభవిత అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులన్నీ చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. మాతామహ మహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జరాశ్చినుత భాగవతాం భుజన్మ. శ్రీ గురుభ్యో నమః. శునశ్శేపుడు అనేటువంటి మహానుభావుడు రంగంలోకి వచ్చాడు. ఆయన్ని తీసుకెళ్ళాడు. ఈ కథనం ప్రకారం, శ్రీశుకుల వారి కథనం ప్రకారం ఆయన్ని రోహితుడే దగ్గరుండి తీసుకెళ్ళాడు తండ్రి దగ్గరికి. తీసుకెళ్ళి నా బదులు ఈయన్ని వరుణుడికి సమర్పించుకోండి అని చెప్పాడు. శునశ్శేఫం పశుం పిత్రే ప్రదాయ సమవందత తతః పురుషమేధేన హరిశ్చంద్రో మహాయశాః. శునశ్శేపుడు అనేటువంటి భృగువంశంలో పుట్టిన అజీగర్తుడనే మహానుభావుడి యొక్క పిల్లవాడు. ఈయన మహానుభావుడు, ఈయన తండ్రి గారు మహానుభావుడు, ఆయన వంశమే గొప్పది. అటువంటి మహానుభావుణ్ణి తీసుకెళ్ళి పశువుగా యాగంలో వరుణుడికి సమర్పించవలసినటువంటి పశువుగా పిత్రే తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. తండ్రికి సమర్పించాడు. ప్రదాయ, నేను తీసుకొచ్చాను, ఇతని తల్లిదండ్రుల అనుమతిని తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని తెచ్చాను అన్నాడు. సమవందత, వందనం చేశాడు. నా కోసం మీరింత శ్రమ పడుతున్నారు, నా కోసం మీరింత రోగాన్ని కూడా అనుభవిస్తున్నారు, నేను క్షేమంగా ఉండాలి అని. అందువల్ల మీకు ఈ రోగం పోవటం కోసం నేను ఈ పని చేశాను అని చెప్పుకున్నాడు. దాంతో ఆయన హరిశ్చంద్ర మహారాజు గారు బ్రహ్మానంద పడిపోయి తతః పురుషమేధేన హరిశ్చంద్రో మహాయశాః. ఈ హరిశ్చంద్రుడు అనేటువంటి మహాయశాః తర్వాత గొప్ప కీర్తిని సాధించినటువంటి మహానుభావుడు హరిశ్చంద్ర పురుషమేధేన అయజత. ఈ పురుషమేధం చేసి ఈ శునశ్శేపుణ్ణి వరుణుడికి సమర్పించటానికి పూనుకున్నాడు. శునశ్శేఫం పశుం పిత్రే ప్రదాయ సమవందత తతః పురుషమేధేన హరిశ్చంద్రో మహాయశాః. ముక్తోదరో యజద్దేవాన్ వరుణాదీన్ మహత్కథః విశ్వామిత్రో భవత్తస్మిన్ హోతా చాధ్వర్యురాత్మవాన్. యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం ప్రారంభమై పూర్తయింది. ఎలా పూర్తయింది అనేది పెద్ద గోల. ఆ ఎలా పూర్తయింది అనే మాట పక్కన ఉంచితే యజ్ఞం అయితే జరిగింది. దాంతో ముక్తోదర, ఈ హరిశ్చంద్ర మహారాజు గారు తన జలోదర వ్యాధి నుంచి ఉపశమనం పొందాడు. ముక్తోదర అయజద్దేవాన్, దేవతలందరూ ఏకకంఠంగా నీ యాగం పరిపూర్ణమైంది అని అన్నారు. అలా అనిపించుకోగలిగాడు. లేదా శునశ్శేపుడి మహాత్మ్యం వల్ల, విశ్వామిత్ర మహర్షి గారి గొప్పతనం వలన ఆ మాట అక్కడ వచ్చింది.
వరుణాదీన్, చివరికి ఇంతకాలం ఈయన మీద కోపంగా ఉండి 6 ఏళ్ల పాటు జలోదర వ్యాధితో బాధపెట్టిన వరుణుడు కూడా సంతృప్తి చెందాడు. మహత్కథ. చివరికి చాలా గొప్ప కీర్తిని కూడా హరిశ్చంద్ర మహారాజు గారు పొందాడు. అలా యజ్ఞం పూర్తయింది. ఆ యజ్ఞంలో ఈయన ఎంచుకున్న ఋత్విక్కులు మాత్రం అపూర్వమైనటువంటి ఋత్విక్కులు. ఎందుకంటే విశ్వామిత్రో భవత్ తస్మిన్ హోత. ఆ యజ్ఞంలో హోత అంటే మంత్రాలను చెప్పి దేవతలను ఆహ్వానించి వాళ్ళకు కావలసినటువంటి ద్రవ్యాలను వాళ్ళకి సమర్పించేందుకు కూడా కావలసిన మంత్రాలను చెప్పటానికి విశ్వామిత్ర మహర్షి గారు అంతటి వాడే వచ్చాడు. ఆయన్ని ఈయన పెట్టుకున్నాడు. విశ్వామిత్ర అభవత్ తస్మిన్ హోత. ఇది కాక అధ్వర్యుడిగా ఆత్మవాన్, మొత్తం మనసునే గెలిచిన, బుద్ధి మీదే పట్టు సాధించినటువంటి జమదగ్ని గారిని పెట్టుకున్నాడు. జమదగ్ని అనే మాట పై శ్లోకంలో వస్తోంది. హోత ఆత్మవాన్, మనస్సునే నిగ్రహించినటువంటి జమదగ్ని గారిని అధ్వర్యుడిగా చేసుకున్నాడు. అలాంటి మహాయజ్ఞం ఒకటి జరిగింది. ఆ మహాయజ్ఞం పూర్తయింది. ఆ పూర్తయింది అనిపించుకున్న తర్వాత మంచి కీర్తిని కూడా పొందాడు. దాంతో ఆయనకి రోగము పోయింది, కీర్తి మిగిలింది. ముక్తోదరో యజద్దేవాన్ వరుణాదీన్ మహత్కథ విశ్వామిత్రో భవత్తస్మిన్ హోతా చాధ్వర్యురాత్మవాన్. జమదగ్నిరభూద్బ్రహ్మ వసిష్ఠో యాస్య సామగ తస్మై తుష్టో దదావింద్ర శాతకౌంభమయం రథం. జమదగ్ని గారేమో అధ్వర్యుడిగా ఉన్నాడు. జమదగ్ని గారు చాలా ప్రభావవంతుడైనటువంటి మహర్షి. ఆయన కూడా భృగువంశం వాడే. ఆయనేమో అధ్వర్యుడిగా ఉన్నాడు. బ్రహ్మ వసిష్ఠుడు బ్రహ్మగా కూర్చున్నాడు. ఎందుకంటే వేదంలోనే తస్మాద్వాసిష్ఠో బ్రహ్మకార్య ప్రైవజాయతే అని ఏ యజ్ఞంలోనైనా సరే వసిష్ఠుడికి చెందిన వాళ్ళు, వసిష్ఠుడి గోత్రానికి చెందిన వాళ్ళు గనక బ్రహ్మగా కూర్చుంటే దాని యొక్క ఫలితం ఇనుమడిస్తుంది అనుంది. అందుకని వశిష్ఠ మహర్షి గారు అన్నీ చేయగలిగినా సరే ఆయన్ని బ్రహ్మగా కూర్చోపెట్టాడు. నువ్వు బ్రహ్మగా కూర్చుంటే నా యజ్ఞం సఫలం అయిపోతుంది అని. వశిష్ఠ అయాస్య సామగ, అయాస్య మహర్షి గారని మనకి పెద్దగా పరిచయం లేని మహర్షి గారు, చాలా గొప్ప మహర్షి గారు ఆయన. ఆ మహర్షి గారిని ఉద్గాతగా పెట్టుకున్నాడు. అంటే దేవతలు వచ్చిన తర్వాత వాళ్ళని విశ్వామిత్ర మహర్షి గారు మంత్రాలతో ఆహ్వానించి వాళ్ళకు కావలసినటువంటి ద్రవ్యాలను ఇచ్చి వాళ్ళ గుణగణాలను స్తుతి చేసేస్తే తర్వాత వాళ్ళు ఆహుతులను స్వీకరించిన సమయంలోనూ స్వీకరించిన తర్వాత వాళ్ళు తృప్తిగా వీణులు విందుగా సామగానం వినటానికి వీలుగా చేసేటువంటి ఉద్గానం ఉంటుంది కదా, ఆ ఉద్గానానికి ఉద్గాతగా ఈ అయాస్యుడు అనేటువంటి మహర్షి గారిని ఎంచుకున్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన కూడా ఆ యజ్ఞాన్ని నిలబెట్టాడు. జమదగ్నిరభూద్ బ్రహ్మ వసిష్ఠో యాస్య సామగ. ఆ నిలబెట్టిన విధానంలో పూర్తిగా జరగలేదు. మధ్యలోనే శనశేవ మహర్షి గారు ఆయన కొంచెం ఎమోషనల్ అవ్వటం, ఆ ఎమోషన్ని విశ్వామిత్ర మహర్షి గారు అంగీకరించడం, ఆయనేమో కొన్ని మంత్రాలను చెప్పటం, ఈయన మంత్రాలను ఉచ్చరించడం, దాంతో వచ్చిన దేవతలందరూ తృప్తి పడిపోవటం, చివరికి వరుణుడితో సహా అందరూ తృప్తి పడిపోవటం అనేటువంటి తంతంతా జరిగింది. ఆ తంతులో యజ్ఞం పూర్తయింది. అంటే శునశేవ మహర్షి గారికి మనం అనుకున్న పర్యగ్నీకరణం అవి ఏం జరగలేదు. పర్యగ్నీకరణం అయిపోయి అడవుల్లోకి పంపించాల్సినటువంటి స్థితి ఏమీ ఆయనకి రాలేదు. ఈ లోపలే ఆయన మంత్ర ప్రభావంతోనూ విశ్వామిత్ర మహర్షి గారి యొక్క అనుగ్రహ ప్రభావంతోనూ యజ్ఞం పూర్తయింది. దేవతలకు తృప్తి కలిగిపోయినప్పుడు ఈ యజ్ఞాన్ని ఇలా నిలబెట్టింది ఎవరు అని ఆలోచించి ఈ యజ్ఞాన్ని నిజానికి సార్థకం చేసింది శునశేపుడు. అందువల్ల శునశేపుడికే గిఫ్ట్ ఇవ్వాలి అని తస్మై ఆ శునశేపుడికి తుష్ట చాలా సంతోషించి ఇంద్రుడు శాతకౌంభమయం రథం దదౌ. పూర్తిగా బంగారంతో చేసినటువంటి పెద్ద రథాన్ని ఇచ్చాడు. తస్మై తుష్టో దదావింద్ర శాతకౌంభమయం రథం అని మహర్షి గారు చెప్తున్నారు. జమదగ్నిరభోద్బ్రహ్మ వసిష్ఠో యాస్య సామగ తస్మై తుష్టో దదావింద్ర శాతకౌంభమయం రథం అనే ఈ శ్లోకంలో. అదేంటి మరి అంత కట్కట్గా చెప్తున్నారు? అసలు ఈ శునశేపుడు వచ్చిన దగ్గర నుంచి జరిగినటువంటి ప్రస్తావనలు ఏమి సరిగ్గా చెప్పలేదు. అందులోనూ శునశేపుడు చేసినటువంటి ఈ యజ్ఞ పరిపూర్తిని గురించి చెప్పలేదు. చెప్పకుండా ఇంద్రుడు మాత్రం సంతోషించి శునశేపుడికి ఈ బంగారు రథాన్ని ఇచ్చాడు అని చెప్తున్నారు.
సరిగ్గా వరుసగా వెళ్ళట్లేదు, శునశ్శేపుడి మహాత్మ్యం గురించి చెప్పలేదు, చెప్పకుండానే కథ పూర్తి చేస్తున్నారేంటి అని మనం అడిగితే, శునశ్శేఫస్య మాహాత్మ్యం ఉపరిష్టాత్ ప్రచక్ష్యతే సత్యసారాం ధృతిం దృష్ట్వా సభార్యస్య చ భూపతే. శునశ్శేపుడి మహాత్మ్యం గురించి ఇప్పుడు చెప్పుకుంటూ కూర్చుంటే కథ ఎక్కడ తెములుతుంది? హరిశ్చంద్రోపాఖ్యానంలో హరిశ్చంద్రుడి గొప్పతనం ఏముంది? ఉన్నదల్లా శునశ్శేపుడి మహాత్మ్యమే. అందువల్ల ఆయన మహాత్మ్యం గురించి విడిగా చెప్పుకుందాము. ఉపరిష్టాత్ ప్రచక్ష్యతే, పైన సందర్భం వస్తుంది, వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పుకుందాము. ఇప్పటికైతే హరిశ్చంద్రోపాఖ్యానంలో హరిశ్చంద్రుడి దృక్కోణం నుంచి చెప్పవలసినటువంటి అంశాలను చెప్పి పూర్తి చేసేసుకుందాము. హరిశ్చంద్రుడికి రోగం తీరింది, లేదా హరిశ్చంద్రుడి మొక్కు తీరిపోయింది, హరిశ్చంద్రుడికి యజ్ఞం పూర్తయింది అనే పేరు వచ్చింది, యజ్ఞం పూర్తి చేశాడు, వరుణుడి అనుగ్రహం పొందాడు అనే పేరు వచ్చింది, హరిశ్చంద్రుడికి పిల్లవాడు కూడా మిగిలాడు. ఇంతవరకే మనం చూడాలి. అయితే ఇందులో హరిశ్చంద్రుడి గొప్పతనం ఏమీ లేకపోతే, హరిశ్చంద్రుడి గురించి చెప్పుకోవలసినంత గొప్పగా ఈ కథ లేకపోతే, ఏదో కష్టం మీద గట్టెక్కాడు అన్నట్టుగానే ఉంటే, మరి ఈ హరిశ్చంద్రుడి గురించి మనం ఎందుకు చెప్పుకోవటం, అసలు చెప్పుకోవటం ప్రారంభించడమే ఎందుకు అంటే, కాదు తర్వాత చెప్పాల్సింది చాలా ఉంది. ఈ హరిశ్చంద్రుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా మారాడు. ఆయన సత్యసంధత అనేది ప్రధానం అని గుర్తించాడు. గుర్తించి ఆ సత్యసంధతని క్రమంగా పెంచుకున్నాడు. దానికి రకరకాల మార్గాలని అవలంబించాడు ఆయన. గురువుగారు వశిష్ఠ మహర్షి గారు చాలా 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 తోడ్పడ్డాడు. ఆయన యొక్క గైడెన్స్లో ఆయన సత్యసంధతని పెంచుకున్నాడు. ఎంతగా పెంచుకున్నాడంటే, సత్యసారాం ధృతిం దృష్ట్వా, ఆయన సత్యం అనే మాట మీద తర్వాత నిలబడిపోయాడు. సత్యహరిశ్చంద్ర అని మనకు చాలా పేరు కూడా ఉంది. అంత మాట మీద నిలబడిపోయేట్టుగా, సత్యం మీదే నిలబడిపోయేట్టుగా తనను తాను మలుచుకున్నాడు. ఎంతగా? సత్యసారాం ధృతి, సత్యసారా ధృతి. ఆయన ధైర్యం, మాట మీద నిలబడటం అనేది సత్యమే సారంగా కలిగింది. అంటే సత్యం మీదే నిలబడిపోయాడు, సత్యమే ఆయనకి బలం, లేదా సత్యాన్ని నిలబెట్టుకోవటం కోసమే తన ధైర్యం అంతా వాడాడు. అలా ఆయన మారిపోయాడు. ఈ విషయాన్ని విశ్వామిత్ర మహర్షి గారు అంతటి వాడే పరీక్షించి నిర్ణయించుకున్నాడు. దృష్ట్వా, అందులోనూ ఈయన ఒక్కడే కాదు, సభార్యస్య చ, ఈయన భార్య కూడా అంతే సత్యసారధృతితో ఉంది. దాంతో భూపతే, మహారాజుగా ఉండేటువంటి ఈయన ఒక ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం ఎంతైనా కష్టపడుతున్నాడు అనే విషయాన్ని నిర్ణయించుకుని విశ్వామిత్ర మహర్షి గారు ఒక సందర్భంలో ఆయన అనుగ్రహించారు. శునశ్శేఫస్య మాహాత్మ్యం ఉపరిష్టాత్ ప్రచక్ష్యతే సత్యసారాం ధృతిం దృష్ట్వా సభార్యస్య చ భూపతే. ఎప్పుడు అంటే, ఈయన హరిశ్చంద్ర మహారాజు గారు ఒక రాజసూయ యాగం చేశాడు. ఆ రాజసూయ యాగంలో దక్షిణల దగ్గర గొడవ వచ్చింది. ఆ గొడవలో మిగతా వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అయిందో లేదా ఏమైందో తెలియదు, కానీ విశ్వామిత్ర మహర్షి గారు నాకు ఇవ్వాల్సింది ఎక్కడుంది అని అడిగారు. నాకు ఇవ్వాల్సిన దక్షిణ ఏది అంటే, అప్పటికి ఎంత మొత్తం పూర్తయిపోయింది. ఈయన చేసేది ఏం లేక హరిశ్చంద్ర మహారాజు గారు, నేను, నా భార్య, నా పిల్లవాడు, మేము ముగ్గురము కూడా నీకు దాసులమైపోతాము, మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము అని అన్నాడు. నిజంగానేనా, మాట మీద నిలబడతావా అన్నాడు. ఓ నిలబడతాను అన్నాడు. అంటే పదండి అన్నాడు. పదండి అని చెప్పి కాశీకి తీసుకెళ్ళిపోయి భార్యని పిల్లవాడిని ఒక ధనికుడికి అమ్మేసేసి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని ఈయన్ని మాత్రం ఒక చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో కాటికాపరి కూడా కాదు, కాటిలో శవం మీద వస్త్రాలను ఏరుకునే వాడి దగ్గర వాడికి అసిస్టెంట్గా ఈయన్ని అమ్మేశాడు. అంత దుస్థితికి తీసుకొచ్చేశాడు. అంత దుస్థితికి తెచ్చినా సరే, ఆ తర్వాత అంతకంటే ఘోరమైనటువంటి పరిణామాలు జరిగినా సరే ఈయన ఏమాత్రం జంకలేదు, బొంకలేదు. అలాగే ఉండి తన సత్యసంధతను నిరూపించుకున్నాడు. ఆయన సత్యసంధతను నిరూపించుకున్న తరువాత విశ్వామిత్ర మహర్షి గారు ఆ సమయానికి అక్కడికి ప్రత్యక్షమయ్యి అన్నీ నవ్వేసి, అన్ని కష్టాలు పోగొట్టి, పిల్లవాడిని మళ్ళీ పునరుజ్జీవింపజేసి, భార్యని ఈయన్ని కూడా దాస్యం నుంచి విముక్తుల్ని చేసేసి, విశ్వామిత్ర భృశం ప్రీత దదౌ అవిహతాం గతిం మనః పృథివ్యాం తామద్భిః తేజసాపో నిలేన తత్. విశ్వామిత్ర మహర్షి గారు భృశం ప్రీత, నీ సత్యసంధతను నేను చాలా మెచ్చుకుంటున్నాను, నేను చాలా సంతోషించాను, ఇంత సత్యసంధత ఉన్నవాడికి ఇవ్వవలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తాను, జాగ్రత్తగా తీసుకో అని చెప్పి ఆయనకి ఉపదేశం చేశాడు. దదౌ అవిహతాం గతిం,
అవిహతాం దేనితోనూ దెబ్బతిననటువంటి గతిం జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. మిగతా సంసారంలో ఉండేటువంటి జ్ఞానాలన్నీ దెబ్బతినేటువంటి జ్ఞానాలు, దెబ్బలు తగిలించేటువంటి జ్ఞానాలు, లేకపోతే ఏదో విధంగా బాధ ఉండేటువంటి జ్ఞానాలు, లేదా ఏదో విధంగా ఇది కుదరదు అని ఎప్పటికో ఒకప్పటికి అనిపించేటువంటి జ్ఞానాలు, ఆలోచన చేస్తేనో లేకపోతే మరొక విధంగానో ప్రమాణ సిద్ధంగా చూస్తేనో ఇది కుదరదు అని అనిపించే విధంగా ఉండే జ్ఞానాలే అన్ని జ్ఞానాలు అలాంటివే. చాలా స్వచ్ఛంగా చూస్తున్నాము, చాలా తెలివిగా ఆలోచిస్తున్నాము అని అనుకున్నా సరే ఇంకొక కోణం నుంచి చూసినప్పుడు లేదా సరి అయిన కోణం నుంచి చూసినప్పుడు నిలబడేటువంటి జ్ఞానాలు కావు సంసారంలో ఉండేటువంటి జ్ఞానాలు. అలా కాకుండా ఎప్పటికీ నిలబడే ఏమాత్రం బాధ లేని పరమాత్మతత్వ విషయకమైనటువంటి జ్ఞానాన్ని అవిహతాం గతిం ఆయన అనుగ్రహించాడు. అనుగ్రహించటానికి ఆ జ్ఞానం ఉపదేశం చేయాలి అంటే, ఆ జ్ఞానానికి కావాల్సినటువంటి తీరుతెన్నులు బోధించాలి అంటే మనిషిలో యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత అనేది సత్యసంధతతోనే తెలుస్తుంది. సత్యం మీద ఏమాత్రం దృఢ నిశ్చయం ఉంది, సత్యం కోసం ఇతను ఏమాత్రం వెంపర్లాడతాడు అనే సంగతి చూసుకునే ఈ మాట చెప్పాలి అనే ఉద్దేశంతో ఇంత పరీక్ష పెట్టాడు. కాశీలో ఆయన పేరు మీద హరిశ్చంద్ర ఘాటనో ఘాటే వచ్చేట్లుగా అంత ఇబ్బందులకు కూడా గురి చేశాడు. గురి చేసి ఆయన సత్యసంధతని నిర్ణయించుకున్న తర్వాత సంతోషంగా ఈ పరమాత్మ తత్వజ్ఞానాన్ని గురించిన ఉపదేశం చేశాడు. అవిహతాం గతింకి చేసిన పరీక్షకి, సత్యసంధత పరీక్షకి చాలా 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 సంబంధం ఉంది. సత్యజ్ఞానమే అవిహతాగతి, సత్యమైనటువంటి పరమాత్మతత్వజ్ఞానమే అది. ఆ సత్యమైన పరమాత్మతత్వజ్ఞానం సరిగ్గా రావాలి అంటే సత్యసంధత అనేది ఉండాలి. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః ఏనాక్రమంతి ఋషయో హ్యాప్తకామాః యత్ర తత్సత్యస్య పరమం నిధానం అనే ఉపనిషద్వాక్యంలో చెప్పినట్లుగా సత్యసంధత అనేది వ్యావహారిక దశలో ఉంటే వాళ్ళకి సత్యమైనటువంటి త్రికాలాబాధ్యమైన పరమార్థ సత్యమైనటువంటి పరమాత్మతత్వజ్ఞానం కలుగుతుంది అనే ఉద్దేశంతో విశ్వామిత్ర మహర్షి గారు ఇంత పని చేశారు. చేసి పరీక్షకి నెగ్గిన తర్వాత ఉపదేశం చేశారు. విశ్వామిత్రో భృశం ప్రీతః దదౌ అవిహతాం గతిం. ఇక మీద ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానాన్ని ఈయన ఎలా సాధించాడు, సాధించి ఏ రకమైన ఫలితం పొందాడు అని మిగతా 2.5 శ్లోకాల్లో మహర్షి గారు చెప్తున్నారు. శ్లోకాల అమరికలో ఇది 25వ శ్లోకంలోకి వెళ్ళిపోయింది. కానీ మనం విడిగా ఈ అర్ధభాగాన్ని విడిగా తీసుకుని క్రమంగా చూసుకుంటే బాగుంటుంది. అందులో మనః పృథివ్యాం తామద్భి తేజసాపో నిలయన తత్. విశ్వామిత్ర మహర్షి గారు చెప్పింది, అలాగే హరిశ్చంద్ర మహారాజు గారు భావన చేసింది ఇలాంటి తీరులోను. ఈయన ఏం చెప్పాడంటే విశ్వామిత్ర మహర్షి గారు, అసలు ఈ సంసారం మొత్తానికి మూలం ఏంటి అని ఆలోచించు. సంసారం అంటే మనం ఉన్నదే, సంసారం అంటే మనం చేస్తున్నదే, సంసారం అంటే మనం అనుభవిస్తున్నదే. మనం చూస్తున్నది లేదా చేస్తున్నది, చేసిన దానికి అనుభవిస్తున్నది, మనం కూర్చున్నది, నుంచున్నది, అన్ని రకాలైన క్రియలు, అన్ని రకాల జ్ఞానాలు, అన్ని రకాలైనటువంటి భోగాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కలిపితే సంసారం. ఈ సంసారానికి మూలమేంటి అంటే ఆలోచించి చూస్తే మనస్సు అని తేలుతుంది. మనస్సు అనేది పని చేయకపోతే ఇందులో ఏ సంసారము లేదు, ఏ క్రియ లేదు, ఏ భోగము లేదు, ఏమీ లేదు. మనస్సు పనిచేయని దశలో, సుషుప్తి మొదలైనటువంటి దశలో లేదా ఇంకా 2-3 దశల్లో ఏ మాత్రము సంసారానుభవం అనేది ఏ జీవుడికి లేదు. కాబట్టి సంసారం మొత్తానికి మూలం మనః. ఓకే, మనః అనేది వచ్చింది కదా, సమాధానం వచ్చింది కదా. ఈ మనస్సుకి మూలమేంటి అని ఆలోచించు. మనస్సుకు మూలమేమిటి అని ఆలోచించమని ఛాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువుకి ఆయన తండ్రి గారు ఆరుణి మహర్షి గారు కూడా చెప్పారు. ఆరుణి గారు కూడా చెప్పి ఒక ఉదాహరణ కూడా చూపించి అన్నమయం హి సౌమ్య మనః అని తేల్చారు. దానికి ఆయన ఏం చేశారంటే అక్కడ పంచదశాహాని మాషీహి, 15 రోజులు ఏం తినకుండా ఉండు, కామం అపఃపిబ, కేవలం మంచినీళ్ళు తాగుతూ ఉండు. ఎందుకంటే మంచినీళ్ళు తాగితే ప్రాణాలు పోవు, కాబట్టి మంచినీళ్ళు తాగుతూ ఉండు, ప్రాణాలను నిలుపుకో, కానీ ఏమాత్రం 15 రోజుల పాటు తినద్దు అని చెప్పారు. ఈయన అలాగే పంచదశాహాని నాశ, 15 రోజుల పాటు ఏం తినకుండా కూర్చున్నాడు. 15 రోజులు అయిన తర్వాత పిలిచాడు తండ్రి గారు, ఆరుణి మహర్షి గారు శ్వేతకేతుని పిలిచాడు. పిలిచి
నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, నువ్వు 4 వేదాలు చదువుకున్నావు కదా, 4 వేదాల్లో కొన్ని పనసలు అడుగుతాను, కొన్ని మంత్రాలు అడుగుతాను, చెప్పు అన్నాడు. అంటే ఆయన ఏమడిగినా సరే ఈయనకేం గుర్తురాలా. ఎందుకు గుర్తు రాలేదు అంటే ఏం లేదు, అన్నమయం హి సౌమ్యమనః, మనస్సు ఎప్పుడు మనం తినే ఆహారంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఆహారంతో వృద్ధి చెందుతూ ఉంటుంది. అందులోనూ స్థూల భాగము, సూక్ష్మ భాగము, అతి సూక్ష్మ భాగము అని 3 రకాల భాగాలు ఉంటాయి. ఈ 3 రకాల భాగాల ప్రభావం శరీరం మీద మనస్సు మీద ఉంటాయి. అలా అన్నం తాలూకు ప్రభావం మనస్సు మీద పనిచేస్తే, అన్నం సరిగ్గా తిని, అన్నం అంటే తీసుకునే ఆహారం, అందులోనూ సాత్వికమైన ఆహారం, దాని తాలూకు ప్రభావం మనస్సు మీద పడితే మనస్సు పనిచేస్తుంది. మనస్సు పనిచేస్తే గుర్తొస్తుంది. నువ్వు వెళ్ళి భోజనం చేసి కాసేపు టైం ఇచ్చిరా, నీకు తెలుస్తుంది అన్నారు. అలాగే పిల్లవాడు వెళ్ళాడు, భోజనం చేసి వచ్చేసరికి ఇందాక అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అన్నమయం హి సౌమ్యమనః ఆపోమయ ప్రాణః తేజోమయి వాక్ అని చెప్పాడు. కాబట్టి ఈ మనస్సుకి మూలం అన్నం అంటే తినేటువంటి ఆహారం. ఆ తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పృథివీ నుంచి వస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారం పృథివీ సంబంధం లేకుండా రాదు, ఎక్కడి నుంచైనా రాదు, వేరే రకంగా రాదు. గాల్లో పండించలేరు. గాల్లో ఒకవేళ పండించినా దానికి పృథివీ సంబంధం ఏదో రకంగా ఉంటుంది. ఆ చెట్టే పృథివీ తాలూకు ఒక పరిణామం. కాబట్టి పృథివీ సంబంధం లేనిదే ఆహారం అనేది పుట్టదు. కాబట్టి మనస్సు పృథివీ మీద ఆధారపడ్డట్టు. మనస్సు అన్నం మీద, అన్నమేమో పృథివీ నుంచి వస్తుంది. కాబట్టి మనః పృథివ్యాం ఆశ్రితం. మనస్సు అనేది పృథివీని ఆశ్రయించుకుని ఉంది. కాబట్టి మనస్సు మీద పట్టు రావాలి అంటే ఏం చేయాలి? పృథివీ మీద పట్టు సాధించాలి. పృథివీ మీద పట్టు సాధించాలి అంటే పృథివీ యొక్క తత్వాన్ని తోడాలి. పృథివీ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తే ఈ పృథివీ ఇలా తయారైంది అని ఆలోచించాలి. పృథివీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది. కాబట్టి తాం అద్భిః, ఈ పృథివీ తాలూకు మూలాన్ని అన్వేషిస్తూ జలం దగ్గర ఆగాలి. జలం దగ్గర ఆగి ఒకసారి పృథివీ అనేది జలం ద్వారా పుట్టింది అని అంటే ఈ పృథివీ జలం తాలూకు పరిణామమే, జలం తాలూకు ఒక విశేషమే తప్ప మరొకటి కాదు అని నిర్ణయం చేసేసుకోవాలి. ఎలాగైతే ఈ ఫలానా ఆభరణం బంగారం నుంచి పుట్టింది కాబట్టి బంగారమే తప్ప మరొకటి కాదు అని నిర్ణయించుకుంటామో, అలాగే ఈ పృథివీని కూడా జలం అని నిర్ణయం చేసేసుకోవాలి. అలాగే ఈ ఆపహ, దీన్ని కూడా తవ్వుకుంటూ పోవాలి. తవ్వుకుంటూ పోయి దీనికి మూలం ఏమిటి అని ఆలోచిస్తూ పోయి ఇది దేని యొక్క రూపాంతరం అని పరీక్షించుకుని తేజస ఆపహ, తేజస్సే దీనికి మూలం అని నిర్ణయించుకుని ఆ తేజస్సు మూలం కాబట్టి ఒకసారి తేజస్సు మూలం నిర్ణయించుకున్నాం కాబట్టి తేజస్సుకు భిన్నంగా ఈ జలం లేదు, జలం కంటే భిన్నంగా పృథివీ లేదు, పృథివీ కంటే భిన్నంగా మనస్సు లేదు అని వీటన్నిటినీ కలిపి ఒకటే యూనిట్ కింద మార్చేసేయాలి. మార్చేసి ఈ తేజస్సుకు మూలం ఏంటి అని మళ్ళీ తవ్వకం ప్రారంభించాలి. తవ్వకాలు ప్రారంభిస్తే అనిలేన తత్, అనిలేన వాయువు దానికి మూలం అని నిర్ణయించి వాయువుకు భిన్నంగా ఇవన్నీ ఏమీ లేవు. వాయువు యొక్క రూపాంతరం తేజస్సు, తేజస్సు యొక్క రూపాంతరం జలం, జలం తాలూకు రూపాంతరం పృథివీ, పృథివీ తాలూకు రూపాంతరం మనస్సు అని ఇలా నిర్ణయించుకుని వాయువు కంటే ఇవి భిన్నంగా లేవు అని నిర్ణయం చేసేసుకోవాలి. మన పృథివ్యాం తామద్భిః తేజసా ఆపహ అనిలేన తత్ ఖే వాయుం ధారయంస్తచ్చ భూతాదౌ తం మహాత్మని తస్మిన్ జ్ఞానకలాం ధ్యాత్వా తయా జ్ఞానం వినిర్దహన్. ఈ వాయువును తవ్వుకుంటూ పోయి ఈ వాయువు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే ఆకాశం నుంచి పుట్టుకొచ్చింది. ఆకాశం నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి ఆకాశం కంటే భిన్నంగా వాయువు లేదు. ఆకాశం కంటే భిన్నంగా వాయువే లేనప్పుడు తేజస్సు లేదు, తేజస్సు లేనప్పుడు ఆపహ జలం లేదు, జలం లేనప్పుడు పృథివీ లేదు, పృథివీ లేనప్పుడు మనస్సు లేదు. కాబట్టి ఆకాశం కంటే మనస్సు భిన్నంగా లేదు, మనస్సుతో సహా అన్నీ ఆకాశమే అని ఖే వాయుం ధారయన్, ఈ జ్ఞానాన్ని ఒకసారి నిర్ణయించుకుని దాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవటం అనేది మామూలు స్థాయి వాళ్ళకి అర్థం కూడా కాదు, ఏదో చెప్తున్నారు వింటున్నాం అన్నట్లు ఉంటుంది. కానీ ఆ మాటను నిలబెట్టుకోవటం అనేది ఉదాహరణలతో సహా, అందులోనూ ఛాందోగ్యంలో సద్విద్యలో చెప్పినటువంటి విశేషమైన ఉదాహరణలతో సహా మనస్సుకు ఎక్కించుకొని దాన్ని బాగా భావన చేసి 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 నిలబెట్టుకోవాలి. పిల్లవాడికి
బంగారము ఆభరణము వేరు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఆభరణం అంటే బంగారమేరా అంటే వాడికి మనసుకు నచ్చదు, తోచదు. ఇది ఆభరణం, అదేమో బంగారం, ఇది ఆర్నమెంటు, అది గోల్డు అన్నట్టు ఉంటుంది. గోల్డ్ అంటే బిస్కెట్ని చూసి, గోల్డ్ బిస్కెట్ని చూసి దాన్ని గోల్డ్ అనుకుంటాడు. దీన్నేమో ఆర్నమెంట్ అనే అనాలి, ఇది గోల్డ్ కాదు. ఒకవేళ అనాలంటే గోల్డెన్ ఆర్నమెంట్ అనొచ్చు, బంగారపు ఆభరణం అనొచ్చు, కానీ ఇది బంగారం కాదు అన్నట్లుగా ఉంటాడు. అలాంటి చిన్నపిత్తనం ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తికి తొందరగా ఈ ధారణ నిలబెట్టడం అనేది రాదు, దాన్ని నిలబెట్టుకోవాలి. ధారయన్ నిలబెట్టిన తర్వాత ఈ పంచభూతాలను మనస్సును కలిపి నిలబెట్టడమే కష్టమైతే, అంతకంటే కూడా ఈ ఆకాశంతో సహా ఉండేటువంటి పంచభూతాలకు మూలమేది అని తవ్వకం ప్రారంభించుకొని భూతాదౌ తం, ఈ పంచభూత మొత్తాన్ని లేదా మనస్సుతో కలిసిన పంచభూతాలను తీసుకెళ్ళి భూతాదౌ, ఈ భూతాలన్నిటికీ ఆదిగా ఉండేటువంటి అహంకారతత్వంలో కలిపేయాలి. దీని మధ్యలో ఈ పంచభూతాలు అహంకారతత్వం, ఈ మధ్యలో పంచమహాభూతాలు అంటే సూక్ష్మభూతాలు తన్మాత్రలు ఇవి వచ్చినా సరే వాటిని పట్టించుకోకపోయినా వాటితో సహా తీసుకెళ్ళి ఈ భూతాదౌ అహంకారతత్వంలో కలిపేసుకోవాలి. మళ్ళీ ధారయన్, అక్కడ కూడా నిలబెట్టుకోవాలి, బుద్ధిని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే అహంకారం అనేది కంటికి కనిపించదు, ఊహకి సరిగ్గా అందదు. అలాంటి ఊహకి సరిగ్గా అందనటువంటి ఈ అహంకారతత్వం మీద దృష్టిని సారించి, అహంకారం అంటే ఏంటి, అది ఎలా మూలమైంది, ఇవన్నీ ఆలోచించి దాన్ని నిలబెట్టాలి. నిలబెట్టి తం మహాత్మని, మహత్తత్వం అని పిలిచేటువంటి తత్వంలో, ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి తత్వంలో కలిపేసేయాలి. ఈ అహంకారతత్వంతో సహా ఈ ప్రపంచమంతా ఎక్కడుంది అంటే మహత్తత్వంలో ఉంది, మహత్తత్వం నుంచి వచ్చింది అనే సంగతిని నిర్ణయించాలి. ఇది కూడా ధారయన్ చాలా ధారణ చేయాలి. దీనికోసం చాలా బుద్ధిని నిలబెట్టుకోవాలి. బుద్ధిని నిలబెట్టుకుని మహత్తత్వం వరకు వచ్చిన తర్వాత అంతకంటే కష్టమైన పని ఒకటి చేయాలి. ఏంటి? తస్మిన్ జ్ఞానకలాం ధ్యాత్వా, ఈ మహత్తత్వంలో లైట్గా పై పొరలాగా ఒక జ్ఞానం తాలూకు అంశం ఉంటుంది, లేదా అంతర్లీనంగా జ్ఞానం అనేటువంటి ఒక అంశం ఉంటుంది. ఆ అంశాన్ని బయటికి తెచ్చుకోవాలి, ఆ అంశం మీద మనస్సును నిలబెట్టుకోవాలి. మహత్తత్వం అనే అంశం మీద పక్కకి తోసేసి, మహత్తత్వం అనేది కనుమరుగైపోయి కేవలం ఆ పై పూత కానీ అంతర్లీనంగా ఉండేటువంటి జ్ఞానతత్వం కానీ దాని మీద దృష్టి పెట్టాలి. ఎలా అంటే ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్ అని గూగుల్లో కొడితే ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్లో చుట్టూ చీకటిగా నల్లగా ఉంటుంది, అక్కడక్కడ ఏదో స్టార్స్ లాగా వెలుగుతున్న పదార్థాలు కొన్ని కనిపిస్తాయి. మధ్యలో స్పేస్ సూట్లో ఒక ఆస్ట్రోనాట్ ఉంటాడు. ఆ చిత్రాన్ని బాగా గనక చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ రెండు పదార్థాలు కనిపిస్తాయి. ఒకటి ఆ ఆస్ట్రోనాటు, రెండోది అతని మీద రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి లైట్. అతని మీద లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి లైట్ విడిగా మనకు కనిపిస్తుంది, అలాగే ఆస్ట్రోనాట్ విడిగా కనిపిస్తాడు. అలాగే ప్రతి వస్తువు మీద ఈ జ్ఞానం తాలూకు రిఫ్లెక్షన్ అనేది ఒకటి ఉంది. జ్ఞానం ప్రతి వస్తువు మీద ప్రతిఫలిస్తుంది, ప్రతి వస్తువు మీద ప్రతిబింబిస్తుంది, లేదా ప్రతి వస్తువు మీద పై పొరగా ఏర్పడుతుంది. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి వస్తువు యొక్క అంతర్లీనంగా ఉండే తత్వంలాగా ఈ జ్ఞానం అనేది ఉంటుంది. ఈ జ్ఞాన కళని విడదీసి చూడాలి. ఈ జ్ఞాన కళను విడదీసి చూసి వస్తువుని విడదీసి చూడాలి. మనం ఆస్ట్రోనాట్ పిక్చర్ అనుకున్నాం కదా, ఆ పిక్చర్లో ఆస్ట్రోనాట్ అనే దాన్ని పక్కన పెట్టి అతని మీద ఉండేటువంటి లైట్ని మాత్రం గమనించగలిగినంత సూక్ష్మమైన దృష్టిని సాధించుకోవాలి. అది చాలా కష్టమైన పరిస్థితి అయితే అంతకు కోటి రెట్లు కష్టమైనటువంటి పరిస్థితిది. మహత్తత్వం అంటే ఏంటో కనిపించదు, అదే మనస్సు కూడా సరిగ్గా తోచదు. అలాంటి మహత్తత్వాన్ని ఉంచి దాని మీద పై పొరగా ఈ జ్ఞాన కళ, జ్ఞానాంశ అనేది ఉంటే దాన్ని విడదీసి చూడటం అనేది ఇంకా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. దాన్ని సాధించాలి. సాధిస్తే సరిపోదు, ధ్యాత్వ, దాన్ని బాగా ధ్యానం చేయాలి. ఇంకా లోపలికి, ఎంత లోపలికి వెళ్ళిపోవాలి అంటే చివరికి అందులో మహత్తత్వం అనేటువంటి వస్తువు కనుమరుగైపోయి అసలు కనిపించకుండా కేవలం జ్ఞానకళ అనేటువంటి అంశమే కనిపించాలి. మనం గనక
పిక్చర్ని పెద్దది చేసుకుంటూ పోతే, ఎన్లార్జ్ చేసుకుంటూ పోతే మనకు కావాల్సినటువంటి పాయింట్ తప్ప మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కదా. అలా పక్కకు వెళ్ళిపోయినట్లుగా ఈ మహత్తత్వంతో సహా, మహత్తత్వము అలాగే అహంకారము, తర్వాత పంచభూతాలు, మనస్సు, ఇవన్నీ ఊడి పడిపోయినట్టుగా ఎక్కడికో వెళ్ళిపోయి కేవలం ఆ జ్ఞాన కళ అనే దాని మీద మనస్సు నిలబడిపోవాలి. అంత ధ్యానం చేయాలి. తస్మిన్ జ్ఞాన కళాం ధ్యాత్వా, ఆ జ్ఞాన కళ అనే దాని మీద కనుక దృష్టి గట్టిగా పడితే, అది కనుక నిలబడితే తయా జ్ఞానం వినిర్దహన్, ఈ మహత్తత్వంతో సహా మిగతా ప్రపంచానికి మొత్తానికి కారణమైనటువంటి అజ్ఞానం ఉంది కదా, అజ్ఞానం గురించి మాట్లాడుకోలేదు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, దాని గురించి మాట్లాడుకోలేదు. దాన్ని తవ్వకంలో కనిపెట్టాలి అని చెప్పలేదు. ఆ తవ్వకంలో కనిపెట్టవలసిన అవసరం లేకుండానే ఆ అజ్ఞానం అనేది కాలి బూడిదైపోతుంది. తయా అజ్ఞానం వినిర్దహన్, విశేషేణ నితాంతం దహన్, నిశ్శేషేణ దహన్. అజ్ఞానం తాలూకు ప్రభావం ఏమి మిగలదు, మొత్తం ఏం మిగలదు. ఇంకా చెప్పాలంటే బూడిద కూడా మిగలదు, ఏమి మిగలదు. అసలు అజ్ఞానపు ఆనవాళ్లే మీద కనిపించవు. తయా అజ్ఞానం వినిర్దహన్ అనే స్థాయికి తీసుకురావాలి అని హరిశ్చంద్రుడికి విశ్వామిత్ర మహర్షి గారు ఉపదేశం చేశారు. ఖే వాయుం ధారయంస్తచ్చ భూతాదౌ తం మహాత్మని తస్మిన్ జ్ఞాన కళాం ధ్యాత్వా తయా జ్ఞానం వినిర్దహన్. ఇంత అయిన తర్వాత ఇంకా కూడా ఒక చిన్న సమస్య వస్తుంది. ఆ సమస్యను కూడా హిత్వా తాం స్వేన భావేన నిర్వాణ సుఖ సంవిద అనిర్దేశ్య అప్రతర్క్యేణ తస్థౌ విధ్వస్త బంధన. హిత్వా తాం స్వేన భావేన, ఈ జ్ఞానాన్ని కష్టపడి జ్ఞాన కళని గుర్తించాం కదా, జ్ఞాన కళని గుర్తించినప్పుడు ఆ జ్ఞాన కళతో పాటుగా ఈ గుర్తింపు కూడా మిగిలిపోతుంది. ఎలాగైతే మనం కష్టపడి పిక్చర్ని మొత్తాన్ని ఎన్లార్జ్ చేసి అందులో ఈ స్పేస్ సూట్ వేసుకున్న ఆస్ట్రోనాట్ని పక్కకి తోసేసి కేవలం దాని మీద రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి ఆ లైట్ని మాత్రమే కష్టం మీద పిక్చర్ని పట్టి చూస్తున్నాము. అంత చూస్తున్నా సరే మన చూపు ఆ లైటు రెండూ ఉన్నట్లుగా, మన చూపు ఆ లైటు రెండూ అక్కడ ఖచ్చితంగా ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఎంత జ్ఞాన కళను గుర్తించినా సరే గుర్తింపు అంటే మనస్సుతో ఆ జ్ఞాన కళను గుర్తించేటువంటి వృత్తి అలాగే జ్ఞానకళ అనే రెండు మిగిలిపోతాయి. అంటే ఎంత చేసినా సరే ఈ వృత్తి అనేది విడవట్లేదు. ఈ వృత్తి అనేది విడవకపోతే ఈ వృత్తి తాలూకు, ఇది వృత్తి అనేది తోక అయితే ఈ వృత్తి తాలూకు అసలు మనస్సు, ఆ మనస్సును పనిచేయించేటువంటి అజ్ఞానము లేదా ఆ అజ్ఞానం తీసుకొచ్చేటువంటి మిగతా ప్రభావాలు ఇవన్నీ కూడా ఎప్పటికో ఒకప్పటికి తిరిగి వచ్చేసేటట్లే, ఎల్లాగోలా వచ్చేసేటట్లే. ఎంత ఘోరమంటే చెరువంతా అక్కర్లేని గుర్రపు డెక్కతో నిండిపోయింది. నీళ్లు కూడా సరిగ్గా పట్టట్లేదు, మొత్తం గుర్రపు డెక్క అంటారు ఒక రకమైన దీన్ని, నీటి మీద తేలియాడేటువంటి ఒక రకమైన చెట్లని లేదా మొక్కల్ని పొదలనాలో ఏవో వాటిని గుర్రపు డెక్క అంటారు. ఆ గుర్రపు డెక్కని ఎలాగైనా సరే తీసేయాలి అని అనుకుని చెరువులో నీళ్ళన్నీ బయటికి తోసేసి చెరువులో నీరే లేకుండా అసలు ఈ గుర్రపు డెక్కకి నీరు అనేది అందకుండా వేసవి కాలంలో అట్టిపెట్టారు. మొత్తం ఎండిపోయింది కదా, అమ్మయ్య ఇంకా భయం లేదు అని మళ్ళీ చెరువులోకి నీళ్లు పోసేశారు. పోస్తే ఏమవుతుంది అంటే లోపల దాక్కున్నటువంటి బీజాలు, లోపల దాక్కున్నటువంటి విత్తనాలు మళ్ళీ మొలకెత్తుతాయి. మళ్ళీ ఇంతకుముందు ఎంత గుర్రపు డెక్క ఎండిందో అంత గుర్రపు డెక్క మళ్ళీ పరుచుకుంటుంది. అలా అవకాశం ఈ వృత్తి అనేది ఉంటే ఉంటుంది. వృత్తి అనేది ఒక గుర్రపు డెక్క లాంటిది. దాన్ని మంచికి తెచ్చినా చెడుకు తెచ్చినా ఎలా తెచ్చినా సరే దాన్ని మిగిలిస్తే చాలా ప్రమాదం. కాబట్టి ఆ వృత్తిని విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? హిత్వా తాం స్వేన భావేన, క్రమక్రమంగా ఆ గుర్తింపుని ఆ వృత్తిని కూడా స్వేన భావేన ఆ స్వరూపంతో కలిసిపోయి స్వరూపంతో తనను తాను కలిపేసేసుకుని స్వేన భావేన హిత్వా వదిలేసేసుకోవాలి. వదిలేసుకుంటే వృత్తి, ఆ చరమ వృత్తి, చిట్ట చివరి విత్తనం అనేది పోతే దాని ద్వారా వచ్చేవి ఏవి మళ్ళీ తిరిగి రానే రావు. నిర్వాణ సుఖ సంవిద, స్వరూపం అంటే ఆ స్వరూపాన్ని అందేసుకున్న తీరు ఎలా ఉండాలంటే నిర్వాణ సుఖ సంవిద.
నిర్వాణం అంటే సాంసారికమైనటువంటి విషయాలన్నీ చల్లారిపోతే వచ్చేటువంటి స్వరూప సుఖం, అందులోనూ సంవిద జ్ఞాన స్వరూపమైనటువంటి సుఖం, ఎప్పుడూ ప్రకాశించేటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి సుఖం, ఆ సుఖ సంవిద దానితో కలిసిపోయి దానిలో ఊగులాడుతూ ఈ వృత్తి అనే దాన్ని కూడా విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టేంత వరకు పట్టుగా సాధన చేయాలి. మనస్సుతో మొదలుపెట్టి మనస్సు తాలూకు వృత్తితో పూర్తి చేసి మనస్సును వదిలిపెట్టి మనస్సు తాలూకు చివరి వృత్తిని కూడా వదిలిపెట్టేదాకా గట్టిగా పట్టుపట్టి సాధించాలి అని విశ్వామిత్ర మహర్షి గారు హరిశ్చంద్ర మహారాజు గారికి ఉపదేశం చేశారు. హిత్వా తాం స్వేన భావేన నిర్వాణ సుఖ సంవిద. దీన్ని హరిశ్చంద్ర మహారాజు గారు అంతకంత సాధన చేశారు. సాధన చేసి అనిర్దేశ్యాప్రతర్క్యేణ తస్థౌ విధ్వస్త బంధన. ఇలాగే ఇంతవరకు మనస్సుతో మొదలుపెట్టి వృత్తిం హిత్వా తాం స్వేన భావేన నిర్వాణ సుఖ సంవిద వరకు అన్నీ సక్రమంగా చేసి హాయిగా విధ్వస్త బంధన, తనకి బంధనంగా ఉండేటువంటి అజ్ఞానం మొత్తం ధ్వంసమైపోతే, అజ్ఞానం తాలూకు ఆనవాళ్ళు కూడా మిగలని పరిస్థితి వచ్చేస్తే హాయిగా సుఖంగా ఉన్నాడు. నిర్వాణ సుఖ సంవిద, పూర్తిగా సాంసారికమైనటువంటి విషయాలన్నీ చల్లారిపోతే వచ్చేటువంటి అఖండమైన చైతన్య స్వరూపమైనటువంటి ఆనందం ఉంది కదా, ఆ ఆనందంతో హాయిగా ఉన్నాడు. మరి ఆ ఆనందం అనేది ఎలా ఉంటుంది చెప్పలేము, అనిర్దేశ్యం. పోనీ కనీసం ఎలా ఉంటుంది అని ఊహించేనా చెప్పచ్చు కదా, ఊహించడానికి కూడా వీల్లేదు. అప్రతర్క్యేణ, అనిర్దేశ్యేన అప్రతర్క్యేణ. ప్రతి అర్థానికి మాటలనేవి ఎప్పుడూ చాలవు. మాటలను దాటి కూడా విషయాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఈ సుఖం అనేది మాటలను దాటినటువంటి సుఖం. మాటలు దీనికి సరిగ్గా లేవు. మనం అనుకున్నవన్నీ కూడా ఊహించి అర్థం చేసుకోగలము అనేది పెద్ద భ్రమ. ఊహతో అన్నీ అర్థమవుతాయి అనేది కూడా పెద్ద భ్రమ. కొన్ని పదార్థాలు ఊహలకు అందవు. ఈ అఖండ చైతన్యం ఉంది కదా, లేదా అఖండ ఆనందం ఉంది కదా, అది కూడా ఊహకు అందదు. అలా మాటలకు ఊహలకు ఈ రెండిటికీ అందనటువంటి సుఖం నిర్వాణ సుఖం. అన్నీ వదిలిపెట్టుకుంటే లేదా అన్నిటినీ చల్లార్చేసుకుంటే, అన్నీ ఒక ప్రొసీజర్తో, సరైన ప్రొసీజర్తో చల్లారిస్తే వచ్చేటువంటి పరమ సుఖం. ఆ సుఖాన్ని హరిశ్చంద్ర మహారాజు గారు తన గురువు యొక్క విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహంతో పొందాడు అని ఈ సందర్భంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. హిత్వా తాం స్వేన భావేన నిర్వాణ సుఖ సంవిద అనిర్దేశ్యాప్రతర్క్యేణ తస్థౌ విధ్వస్త బంధన అని. మరైతే ఇంతటి మహాజ్ఞానాన్ని ఇవ్వటానికి విశ్వామిత్ర మహర్షి గారే గనక ఇంత పరీక్ష చేస్తే, సత్యసంధతా పరీక్ష అనే దాన్ని చేస్తే, మరి ఈ సత్యసంధతా పరీక్ష చేసి నా శిష్యుడిని నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు, అందువల్ల నువ్వు పక్షివైపో, నువ్వు కొంగ జపం చేస్తూ ఉంటావు, నువ్వు సరియైన తపస్వివి కావు, కొంగ జపం చేస్తూ ఉంటావు కాబట్టి కొంగపైపో అని వశిష్ఠుడంతటి వారు శాపం ఎందుకు పెట్టాడు? కొన్ని శాపం పెడితే నీకు అసలు ఇదే లేదు, నేనేమి ఆయనకి అపకారం చేయలేదు, ఆయనకి ఉపకారమే చేశాను అని చెప్పకుండా విశ్వామిత్ర మహర్షి గారు మళ్ళీ ప్రతిశాపం అనేది ఎందుకు పెట్టాడు అని అంటే, మళ్ళీ అదొక డ్రామా. వాళ్ళిద్దరేం తక్కువ వాళ్ళు కారు. విశ్వామిత్ర మహర్షి గారు ఇంత జ్ఞానోపదేశం చేశాడు అంటే తత్వజ్ఞాని. వశిష్ఠ మహర్షి గారు నిజంగా తత్వజ్ఞాని అయితే ఈయన చేసిన జ్ఞానోపదేశం ఏంటి అని ఆయన కనిపెట్టాలి. కనిపెట్టినా సరే వేరే సందర్భం కోసం, మార్కండేయ పురాణం పుట్టడం కోసం వాళ్ళిద్దరూ ఇలా పరస్పరం శాపాలు పెట్టుకుని కాసేపు పోట్లాడుకున్నట్టు నటించి ఏదో కొత్త విషయాన్ని మనకు చెప్పారు అంతే. ఆ విషయాన్ని అందుకనే విశ్వామిత్ర వశిష్ఠయోహో యుద్ధమభూత్ అని మరకే చెప్పి ఊరుకున్నారు శ్రీ శుకుల వారు కూడాను. దాన్ని వివరించి చూపించలేదు. అది డ్రామా అనేది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి విశ్వామిత్ర మహర్షి గారు బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని తన శిష్యుడు హరిశ్చంద్రుడు అనే వాడి యొక్క సత్యసంధతను పరీక్షించి ఆయనకి జ్ఞానోపదేశం చేశాడు. ఆ దేశాన్ని యథావత్తుగా అనుసరించి హరిశ్చంద్ర మహారాజు గారి తత్వజ్ఞాని అయ్యి అఖండమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు. అందులోనూ పరీక్ష చేసినప్పుడు సభార్యస్య అన్నారు కాబట్టి, భార్యను కూడా కలిపే పరీక్ష చేశాడు కాబట్టి భార్య తాలూకు సత్యసంతతిని చూశాడు. ఆవిడికి కూడా చెప్పాడు. ఆవిడికి కూడా చెబితే ఆవిడ కూడా దీన్ని యథావత్తుగా అనుసరించి ఆవిడ కూడా ఇంతటి ఆనందము అనుభవించింది అనేటువంటి విషయాన్ని శ్రీ శుకుల వారు సభార్యస్య భూపతే అనే
దీంతోనే సూచన చేశారు. దాంతో హరిశ్చంద్ర మహారాజు గారి దంపతులు తత్వజ్ఞానులై సుఖంగా హాయిగా ఉన్నారు, అఖండ ఆనందాన్ని అనుభవిస్తూ హాయిగా ఉన్నారు అని చెప్పినట్లయింది. ఈ చెప్పటంతో 27 శ్లోకాలున్నటువంటి ఈ హరిశ్చంద్రోపాఖ్యానం అనే పేరు కలిగిన 7వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో హరిశ్చంద్రోపాఖ్యానం ప్రధానం అని మనం ముందే చెప్పుకున్నాము. త్రిశంకు ఉపాఖ్యానం అనేది 2 శ్లోకాల్లో చిన్నగానే చెప్పారు, అంతకుముందున్నవన్నీ పేర్లు. ఈ హరిశ్చంద్రోపాఖ్యానంలో మనం ఒక విషయాన్ని ముందే నిర్ణయించుకున్నాము, మొక్కులు అనేవి తొందరపడి మొక్కుకోక్కర్లేదు, మరీ నెత్తి మీద పడ్డప్పుడు తప్ప అని, తీర్చలేని పరిస్థితి వస్తే మహాప్రమాదం అని. దానికంటే ముందు ఏ దేవత అయినా సరే ఆయనకి ఏమైనా మనం ఏమైనా సమర్పిస్తాము అంటే ఆ సమర్పించేటువంటి వస్తువు కోసం అర్రులేమీ చాచదు. ఏ దేవుడు మనం ఇచ్చేటువంటి వస్తువుల కోసం అర్రులు చాచడు. అర్రులు చాచడం అనేది కనుక నిజమైతే వరుణుడు అంతటి వాడు మాటిమాటికి వచ్చి చెయ్యి యజ్ఞం చెయ్యి యజ్ఞం చెయ్యి యజ్ఞం చెయ్యి అనేమీ ప్రోత్సహించక్కర్లేదు. ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే నువ్వు ఇస్తానన్నావు ఇవ్వలేదు, సో నీకు ఈ జలోదరం అని అక్కడికక్కడ శపించి పారేయచ్చు. అలా శపించలేదు. నువ్వు ఎలాగైనా నేను మాటిమాటికి వెంటపడుతూ ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అంతటి దేవుడికి వరుణుడు అనే ఆయన కూడా వరుణ రాజ అనే కదా అనుకున్నాడు. ఈయన రాజన్నను కూడా పిలిచాడు కదా. కాబట్టి నువ్వు నేను రాజులమే, నువ్వు దేవతల్లో రాజువి, నేను మనుషుల్లో రాజుని అని అనుకుని మనిద్దరం సమానమే కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అనుకుంటాడు. అనుకుంటే కాస్త సత్యసంధత పెరుగుతుంది, ఆ సత్యసంధతని మనం పెంచిన వాళ్ళం అవుతాము అనే వరుణుడు అనుకుంటాడు తప్ప వీళ్ళు ఇచ్చే పదార్థాలను తీసుకునే వాళ్ళకి మళ్ళీ తిరిగి అనుగ్రహించేయాల్సినటువంటి దుస్థితి అనేది దేవతలకు లేదు. కాబట్టి దేవతల విషయంలో ఈ భ్రమలు మనకేమీ అక్కర్లేదు. వాళ్ళు మనం ఇచ్చేటువంటి వస్తువులు తీసుకుని మనల్ని అనుగ్రహించాల్సిన అవసరంలో లేరు. దేవతలు మనలోని సత్యసంధతను పెంచడానికి ఎంతో కొంత సహకరించడానికే ఇలాంటి పనులు చేస్తారు. మనం ఇస్తామంటే ఇచ్చిన మాట మీద నిలబడటం అనేది సత్యసంధతకి చిహ్నం కాబట్టి అలా సత్యసంధతను పెంచుకోవడానికి వీళ్ళుగా వాళ్ళు కొంత పనులు చేస్తారేమో కానీ మనం ఇచ్చే వస్తువులకి మాత్రం అరుళ్ళు చాచరు అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రధానమైన అంశం కాక గురువులు శిష్యుల్ని పరీక్షించడం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. శిష్యుడి యొక్క యోగ్యతను బట్టి పరీక్షించటం అనేది ఆధారపడి ఉంటుంది. హరిశ్చంద్రుడు అనేవాడు అప్పటికే ఒకసారి పరీక్షకి గురయ్యి ఆ పరీక్షలో కష్టం మీదైనా సరే నెగ్గుకొచ్చి వాళ్ళు వీళ్ళు సాయం పడితే నెగ్గుకొచ్చి తర్వాత తనను తాను మలుచుకుని యోగ్యుడయ్యాడు. కాబట్టి ఆ యోగ్యుడైన వాడికి నిజంగా సత్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని అందుకునే యోగ్యత వచ్చిందా లేదా అని పరీక్షించడానికి విశ్వామిత్ర మహర్షి గారు అంతటి కష్టం పెట్టాడు. మనమేమో దాని నాటకాలకి వాటికి చక్కగా వాడేసుకుంటున్నాం. కానీ కొన్ని పద్యాలు అయితే పాతకాలంలో చాలామందికి నోళ్ళల్లో ఉండేవి, సీన్ బై సీన్ కూడా ఉండేది. అలా రక్తి కట్టించడానికి, కరుణ రసాన్ని రక్తి కట్టించడానికి వాడుకుంటున్నాం. కానీ వాడుకోవటంలో తప్పు కూడా లేకపోవచ్చు. కానీ దానికంటే అంతర్లీనంగా ప్రధానమైనటువంటి అంశం వ్యావహారిక దశలో సత్యసంధతను పెంచుకుంటే అది పారమార్థికమైనటువంటి సత్యాన్ని అందుకోవటానికి దారి తీస్తుంది, అది దారిని చూపిస్తుంది, దారిని పెంచుతుంది, ఆ దారిలో నడిపిస్తుంది అనేటువంటి అంశం ప్రధానమైన అంశం. ఆ అంశాన్ని ఇంతకుముందు చెప్పినటువంటి దేవతలు సత్యసంధత అనేటువంటి అంశాన్ని రెండింటినీ సరిగ్గా సమన్వయం చేసుకుంటూ కథల్లో ఉండేటువంటి ముళ్ళ లాంటి విషయాలని పట్టించుకోకుండా, అదేంటి లోహితాసుడు అంటే చిన్నపిల్లాడిని మనసులో ఉంచుకున్నాము, మేము చూసినవన్నీ అలాంటి సీన్లే, ఇప్పుడేమో ధనుర్బాణాలు పట్టుకుని వెళ్ళాడంటున్నారు, ఆయనే వచ్చి పిల్లాడిని కొనుక్కొచ్చాడంటున్నారు, రెండు కలవట్లేదు, తర్వాత సీన్కి ముందు సీన్కి ఏమాత్రం కలయికలు లేవు, ఇబ్బందిగా ఉంది, ముళ్ళలాగా ఉన్నాయి అని అనుకోకుండా ఇలాంటి కథల్లో ఇలాంటి ముళ్ళు కావాలనే ఉంచుతారు. కథలో పాత్రల మీద మాకు తాత్పర్యం లేదు, చెప్పదలుచుకున్నటువంటి నీతి మీదే తాత్పర్యం, చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన విషయం మీదే తాత్పర్యం అని సూచించడానికే ఈ పనులు చేస్తూ ఉంటారు అనే విషయాన్ని అర్థం చేసుకుని మనం సత్యసంధతను పెంచుకోవటం ఎలా అనే అంశం మీద మన ఆలోచన చేసుకుందాము. ఆ సత్యసంధతను పెంచుకోవటంలో భాగంగానే మనం చేసేటువంటి పనులన్నీ ఉండాలి. ఆ సత్యసంధతను పరీక్షించే విధానంలోనే వ్యవహారాలన్నీ ఉంటాయి అనే విషయాన్ని చక్కగా అర్థం చేసుకుందాము. అర్థం చేసుకుని
ఆ సత్యసంధతను మనలో పెంచమని అతులిత కరుణావరుణాలుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముణ్ణి భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. శునశ్శేఫం పశుం పిత్రే ప్రదాయ సమవందత తతః పురుషమేధేన హరిశ్చంద్రో మహాయశాః. ముక్తోదరో యజద్దేవాన్ వరుణాదీన్ మహత్కథః. విశ్వామిత్రో భవత్తస్మిన్ హోతా చాధ్వర్యురాత్మవాన్. జమదగ్నిరభూద్బ్రహ్మా వసిష్ఠో యాస్య సామగః. తస్మై తుష్టో దదావింద్రః శాతకౌంభమయం రథం. శునశ్శేఫస్య మాహాత్మ్యం ఉపరిష్టాత్ ప్రచక్ష్యతే. సత్యసారాన్ ధృతిం దృష్ట్వా సభార్యస్య చ భూపతేః. విశ్వామిత్రో భృశం ప్రీతః దదావవిహతాంగతిం. మనః పృథివ్యాం తామద్భిః తేజసాపోనిలేన తత్. ఖేవాయుం ధారయంస్తచ్చ భూతాదౌ తం మహాత్మని. తస్మిన్ జ్ఞానకలాం ధ్యాత్వా తయా జ్ఞానం వినిర్దహన్. హిత్వా తాం స్వేన భావేన నిర్వాణసుఖసంవిదా. అనిర్దేశ్యాప్రతర్క్యేణ తస్థౌ విధ్వస్తబంధనః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమస్కంధే హరిశ్చంద్రోపాఖ్యానం నామ సప్తమోऽధ్యాయः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.